ఏపీ అసెంబ్లీ వసతులు కొనసాగుతున్నాయి. ఇక వార్తలు చూస్తే హైదరాబాద్లో వర్షం దంచి కొడుతోంది. నగర వ్యాప్తంగా జోరు వాన కురుస్తోంది. పలు చోట్ల ప్రధాన రహదారులు కాలువలను తలపిస్తున్నాయి. రోడ్లపై నీరు నిలిచిపోగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షాలతో ఐటీ కంపెనీల అధికారులు పలు సూచనలు కూడా ఇచ్చారు. వీలైనంతగా ఉద్యోగులు వర్క్ ఫ్రం హోమ్ ఇవ్వాలని సూచించారు. మరోవైపు జంట జలాశయాలు నిండుకుండలా మారాయి. హుస్సేన్ సాగర్ అయితే జలకళ సంతరించుకుంది. మూసిలోకి కూడా భారీగా వరద ప్రవాహం చేరుతోంది. మూసి పరివాహక ప్రాంతాలను జీహెచ్ఎంసీ అప్రమత్తం చేస్తుంది. హైదరాబాద్లో నేను రాత్రి నుంచి కంటిన్యూస్గా జోరువాన కురుస్తూనే ఉంది. ప్రధాన రహదారులన్నీ జలాశయాలను తలపిస్తున్నాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న వైపు జంట జలాశయాలు కూడా పూర్తిగా నిండి ప్రమాద స్థాయికి చేరినట్టుగా తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ ఇచ్చింది మా కరెస్పాండెంట్ లిఖిత జానుతున్నారు. లిఖిత, ప్రస్తుతం ఏంటి పరిస్థితి? నైట్ నుంచి చూస్తున్నాం, చాలా కంటిన్యూస్గా వర్షం కురుస్తూనే ఉంది. జనరల్గా కొద్దిపాటి వర్షానికి నగరం మొత్తం ఎలా మారిపోతుందో మనం చూస్తూ ఉంటాం. అలాంటిది ఇది కంటిన్యూస్ రైన్, బట్ ఇంకో 2 days ఉంటుందని కూడా చెప్తున్నారు. ఏంటి అసలు జలాశయాల వద్ద సిచ్యువేషన్ ఏంటి? ఏం చెప్తున్నారు ఇంకా వాతావరణ శాఖ అధికారులు? ఎలా అప్రమత్తం అవుతామని జీహెచ్ఎంసీ? థ్యాంక్ యూ. ఇప్పటికే 2 రోజుల పాటు కూడా కురుస్తున్న వర్షానికి హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా చాలా ప్రాంతాలు నీట మునిగినట్లుగానైతే తెలుస్తోంది. ఇదే విధంగా కొనసాగితే ఇంకా కొంతవరకు ఇబ్బంది అయ్యే పరిస్థితులు కూడా ఎదుర్కోవాల్సి వస్తుందంటూ కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి. అయినప్పటికీ కూడా వారి సహాయక చర్యలను కూడా ఎప్పటికప్పుడు కూడా అందిస్తున్నట్లుగానైతే తెలుస్తోంది. ఇప్పటికే జంట జలాశయాల్లోనైతే వరద నీరు ఉధృతత అనేది చాలా ఎక్కువగా చేరినట్లుగానైతే తెలుస్తోంది. ఇక ఇటు హైదరాబాద్ పరిసర ప్రాంతాలకు చూసుకున్నట్లయితే చాలా వరకు కూడా ఇటు అమీర్పేట కావచ్చు, అదేవిధంగా పంజాగుట్ట, కుక్కట్పల్లి ప్రాంతాల్లోనైతే వరద నీరు అనేది రోడ్లపైకి రావడం, అంతేకాకుండా ఇటు వాహనదారులు కూడా తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నట్లుగానైతే తెలుస్తుంది. పూర్తి స్థాయిలో ఇటు హైడ్రా అధికారులు కావచ్చు, అటు జీహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, వాళ్ళ సేవలను అందిస్తున్నప్పటికీ కూడా వరద నీటి వలన మాత్రం ఎన్నిసార్లు చెప్పినా కూడా ఆ పరిస్థితి అనేది పూర్తి స్థాయిలో క్లియర్ కాని పరిస్థితులు అయితే ఇక్కడ నెలకొన్నాయి. ఎప్పటికప్పుడు కూడా ఈ వరద రావడంతో వరదతో పూర్తి స్థాయిలో మట్టి, రాళ్ళు, అంతేకాకుండా రోడ్డు పైన ఉండే ఇతర వ్యర్థాలన్నీ కూడా పూర్తి స్థాయిలో ఆ నాళాల్లోకి చేరడం, లేకపోతే నాళాల పైన ఉన్న మూతల పైన చేరడంతో ఆ నాళాలు మూసుకుపోయి అక్కడ వరద నీరు అనేది చేరుతుంది. అయినప్పటికీ కూడా ఇటు అధికారులు వారి సహాయక చర్యలు ఏమాత్రం ఆపకుండా చేస్తున్న పరిస్థితి. ఇప్పటికే పంజాగుట్ట ప్రాంతంలోని మెట్రో స్టేషన్ వద్దనైతే పూర్తి స్థాయిలో నీరు నిండిపోవడంతో వాహనదారులు కొంతవరకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో ట్రాఫిక్ జామ్లు కూడా జరుగుతున్నాయి. దీనికి సంబంధించి కూడా ఇటు ట్రాఫిక్ అధికారులు కూడా చాలా ఎక్కువగా ఇటు టీమ్స్గా విడిపోయి అయితే వాళ్ళ డ్యూటీ అనేది చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా ఇది మొత్తం కాలేజీలకు, స్కూళ్ళకు వెళ్ళే సమయం కావడంతో కొంతవరకు ఈ పరిస్థితి అనేది అదుపు చేయలేకపోతున్నారు. దీంతో ఇటు ఏదైతే కొండాపూరు, హైటెక్ సిటీ ప్రాంతాల్లోని ఈ యొక్క ఐటీ ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వాళ్లకు 2 రోజుల పాటు వర్క్ ఫ్రం హోమ్ ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే కంపెనీలకు సూచనలు జారీ చేసినట్లుగానైతే తెలుస్తుంది. ఎందుకంటే అటు సైడ్ ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో ట్రాఫిక్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. వర్షం కారణంగా ఇంకా ఎక్కువ అయ్యే సమస్యలు తలెత్తే అవకాశాలు ఉండడంతో అయితే ఈ యొక్క నిర్ణయం తీసుకున్నట్లుగానైతే అధికారులు చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి కూడా వాతావరణ శాఖ అధికారులు మరో 2 రోజుల పాటు కూడా వర్షం ఇదే తీవ్రత కొనసాగే అవకాశాలు ఉన్నట్లుగానైతే తెలుస్తుంది. అల్పపీడనం కారణంగానే ఈ యొక్క పరిస్థితి అనేది ఏర్పడుతుంది. కేవలం ఇటు హైదరాబాద్ నగరంలోనే కాకుండా అటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 7 జిల్లాల్లోనైతే ఎల్లో అలర్ట్ని, అలాగే మరికొన్ని జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ని, ఇటు హైదరాబాద్ నగరానికైతే ప్రస్తుతం అయితే ఆరెంజ్ అలర్ట్ని ఇచ్చినట్లుగా తెలుస్తుంది. కొన్ని ప్రాంతాల్లో కూడా వర్షం ఎక్కువ పడే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుంది. ఆరెంజ్ అలర్ట్తో పాటు ఇటు రెడ్ అలర్ట్ కూడా ఇచ్చే అవకాశాలు అయితే లేకపోలేదు అని అయితే చెప్తున్నారు. అటు ఏపీ వ్యాప్తంగా కూడా ఇదే విధంగా వర్షాలు కొనసాగుతున్నట్లుగానైతే తెలుస్తుంది. పూర్తి స్థాయిలో 2 రోజుల పాటు మరింత ఎక్కువగా వర్షాలు పడే అవకాశాలు ఉండటంతో ఇటు ప్రజలు, అటు అధికారులు కూడా ఎప్పటికప్పుడు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. అసలే దసరా సీజన్ కావడంతో కొంతవరకు షాపింగ్ కోసమని, ఇతరత్ర పనుల కోసమని బయటికి వచ్చే వాళ్ళు చాలా ఎక్కువగా ఉంటారు. కాబట్టి వారంతా కూడా జాగ్రత్తగా ఉండాలని అధికారులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ లిఖిత.